జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది, అలాగే అన్నిటికన్నా కష్టమైన పని ఏంటో తెలుసా? మన మిత్రులెవరో మన శత్రువులెవరో కనుక్కోగలగడమే. ఎందుకంటే నా దృష్టిలో మనుషులకు వాళ్ల బాగోగుల పట్ల రకరకాల దృక్పథాలు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇంగ్లీష్లో పేరు పెట్టాలంటే ఐడియా ఆఫ్ వెల్ బీయింగ్, ఇంకా ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెల్ బీయింగ్ అనుకుందాం. ఇప్పుడు ముందరగా బాగోగుల దృక్పథం అన్నాను కదా, అదే ఐడియా ఆఫ్ వెల్ బీయింగ్. ఇందులో ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా అయితే 3 రకాలు ఉంటాయి. మొదటి రకం ఏంటంటే మేం బాగుంటే చాలు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళు బాగున్నారా లేదా అనే అంశంతో సంబంధం లేదు. వాళ్ళు బాగున్నారా లేదా చూసుకుంటారు, ఆ పనిలో ఉంటారు. ఇక రెండో రకం, అందరితో పాటు మనము బాగుండాలి, మాతో పాటు అందరూ బాగుండాలి, మాకు వీలైనంత సాయం చేస్తాం, సాయం కోరతాం, సర్వే జన సుఖినో భవంతు రకం అన్నమాట. ఇక మహాప్రమాదకరమైన 3వ రకం, వీళ్ళేంటంటే మేము మాత్రమే బాగుండాలి, మా చుట్టూ ఉన్న వాళ్లల్లో అందరికన్నా మేమే బాగుండాలి, వీళ్ళని నమ్మిన అమాయకులకి తప్పుడు సలహాలు ఇచ్చి తొక్కేయాలని చూస్తారు. వీళ్ళని గుర్తుపట్టడం కష్టమే అయినా చాలా ముఖ్యం. ఐడియా ఆఫ్ వెల్ బీయింగ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెల్ బీయింగ్ అన్నాను కదా, అదే అభిప్రాయం. అంటే వాళ్ళు బాగున్నారా లేదా, దీనికి కూడా ప్రతి మనిషికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. ఇందులో కూడా ముఖ్యంగా 3 రకాలు ఉంటారు. అదేంటంటే మొదటిగా అందరూ బాగుపడిపోతున్నారు, మనం మాత్రమే ఇలా కష్టపడుతున్నాం, ఇలా ఆలోచించే రకం. ఇక రెండో రకం ఏంటంటే కష్టసుఖాలకు మనుషులెవ్వరూ అతిథులు కాదు, అందరితో పాటే మనమును అనుకుంటారు. ఇహ మహాకుంచిత మనస్తత్వం గలవారు 3వ రకం. వీళ్ళేంటంటే మేం మాత్రమే బాగున్నాం, అందరూ దీనావస్థలో బతుకుతున్నారు, ఎలా బతుకుతున్నారో పాపం, వెర్రి మొహాలు, వీళ్ళని చూస్తేనే జాలేస్తుంది ఛా అని ఇలా ఆలోచించే రకం. తరచుగా ఇలాంటి వాళ్లే ఇతరులకు దిష్టి నిందను ఆపాదిస్తూ ఉంటారు, లేదా కనీసం వీళ్లకన్నా దిగువ స్థాయిలో బతుకుతున్నారని భావించే వాళ్లకు దిష్టి నిందను ఆపాదిస్తారు. అయితే దిష్టి తగిలిందని సాధారణంగా మనం వినే ఇంకో రకం ఉంది. ఇది మీరు విన్నారేమో. అదేంటంటే నాకు పట్టిన అదృష్టానికి కానీ జరిగే మంచికి కానీ బాబోయ్ నాకైతే అర్హత ఉందని అనిపించట్లేదు, ఈ అదృష్టం ఎన్నాళ్ళు దేవుడా ఎవరి పాపిష్టి కళ్ళు నా మీద పడకుండా చూడు అని అనుకుంటూ ఉంటారు. ఏనాడన్నా ఏదన్నా వాళ్ళు అనుకోనిది జరగగానే బాబోయ్ దిష్టి కొట్టేసింది, పట్టిన అదృష్టం 4 రోజులు కూడా ఉండనివ్వలేదు ఛీ అని అనుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తికి తగిలే దిష్టిలో నిజానిజాలు ఏంటో చర్చించడం కాదు నా ఉద్దేశం. ఒకరికి దిష్టి తగిలుండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ దిష్టి దోషానికి పీడితులవుతున్నాము అని బలంగా నమ్మే వారి ఆలోచన సరళి గురించి వివరించడమే నా ఉద్దేశం.